గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా? 10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం. డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. కూడా 7 వచ్చారు. ఇప్పుడు మీరు 4 డ్యూటీలో ఉన్నారు. ఇంకా ముగ్గురు ఈరోజు మన కౌడేపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా పరీక్షణ చేయడం జరిగింది. సో మేజర్గా ఈ పిహెచ్సిలో అన్ని సర్వీసెస్ బాగానే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ డెలివరీస్ చాలా జిల్లాలో మొదటి స్థానం లేదా రెండో స్థానంలోనే ఎప్పుడైనా ఉంటుంది. తర్వాత దీంతో పాటు ఇక్కడ మొన్ననే కొత్తగా స్టాఫ్ నర్సెస్ కూడా సిహెచ్సిలో 7 రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒక్క సమస్య ఉంది. ఒకటేమో డాక్టర్స్ కొందరు అందుబాటులో లేదు. సో వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాసుకోవడం జరిగింది. స్టాఫ్ నర్సెస్ కూడా కొందరు అందుబాటులో లేరు. సూపర్వైజర్స్ కూడా ఇలానే అన్ని అంటే డాక్టర్తో పాటు వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో కొందరు అందుబాటులో లేదు. సో వాళ్ళకి రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాయడం జరిగింది. వాళ్ళది డిఎంహెచ్ఓ గారు అండ్ డిసిహెచ్ఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దట్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కాల్ చేసుకొని మళ్ళీ వాళ్ళపైన ఏం చర్య తీసుకోవాలి, రేపటికల్లా ఖచ్చితంగా అది ఫైనలైజ్ చేసుకొని వాళ్ళపైన చర్యలు కానీ లేదు వాళ్ళు ఖచ్చితంగా మాకు అండర్టేకింగ్ ఇచ్చి నేను ఖచ్చితంగా డైలీ ఇక్కడ టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము, కానీ మాకు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే వాళ్ళకి అండర్టేకింగ్ ఇలానే తీసుకోవడానికి ఉంటుంది. వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చాలా పెద్ద మనం హైవేలో యొక్క ఫెసిలిటీ ఉంది. ఈ ఊరిలో కౌడిపల్లి మండల్ అండ్ కౌడిపల్లి గ్రామం కూడా చాలా పెద్ద ఊరు. ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు. కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో మాకు క్లారిటీ రావాలి. లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు, కానీ దాంట్లో డేట్ క్లియర్గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు. సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేము. సో ఇలానే కొన్ని సమస్యలు ఉన్నాయి. సో డాక్టర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దీంతోపాటు ఇక్కడ ఆరోగ్యమేళ కూడా బాగానే జరుగుతుంది, కానీ నైట్ టైంలో కొంత ఇబ్బంది అవుతున్నాయి. అది కూడా ఖచ్చితంగా సరి చేయడానికి డిఎంహెచ్ఓ అండ్ డిసిహెచ్ఎస్ గారికి ఆదేశాలు ఇస్తూ సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.